ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సౌర్యాస్ కిచెన్. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ప్రపంచానికి ఆదర్శ దంపతులైన ఆ సీతారాముల ఆశీస్సులు అందరికీ అందాలని కోరుకుంటూ శ్రీరామనవమి రోజు రాముల వారికి సమర్పించే చలివిడి, వడపప్పు, పానకం ఇంకా నేతి రవ్వ లడ్డు ఎలా చేయాలో చూసేద్దాం. మరి వీడియోని చూసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. మీ అందరి ఆశీస్సులు మాకు అందజేయండి. ముందుగా పానకం ఎలా చేయాలో చూసేద్దామా. ఒక గిన్నెలో 2 బెల్లం ముక్కలు వేసుకుని 1 గ్లాసు నీళ్లు పోసుకుని పక్కన పెట్టుకోండి. దీనిలో కలుపుకోవడానికి 5 లేదా 6 యాలకులు దంచుకుని మెత్తగా పొడి చేసుకుని పక్కన పెట్టుకోండి. తరువాత 15 నుండి 20 మిరియాలను కూడా మెత్తగా పొడి చేసుకుని ఈ పొడిని 1/2 స్పూన్ పానకంలో కలిపి పక్కన పెట్టుకుంటే ఈలోపు బెల్లం కరుగుతూ ఉంటుంది. తరువాత చలివిడి చేసుకోవడానికి 2 కప్పుల బియ్యం పిండిని తీసుకుని 2 స్పూన్ల కొబ్బరి తురుము, ఇంకా 2 కప్పుల బెల్లాన్ని వేసుకుని ఇందాక పాకానికి దంచి పెట్టుకున్న యాలకులు, మిరియాల పొడిని వేసుకుని అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. అవసరానికి తగ్గట్టుగా కొంచెం వాటర్ని చిలకరించుకుంటూ ఉండ అయ్యేలా కలుపుకోవాలి. నీళ్ళు ఎక్కువైతే పల్చగా అయ్యి పాకిపోతుందండి. ఈ విధంగా 2 ఉండలుగా చుట్టుకుని పక్కన పెట్టుకోవాలి. రవ్వ లడ్డు చేయటానికి 2 గ్లాసుల గోధుమ నూక, 3 స్పూన్ల నెయ్యి, 3 గ్లాసుల పంచదార, 2 గ్లాసుల కాచి చల్లార్చుకున్న పాలు, 1 కప్పు కొబ్బరి తురుము, 15 నుండి 20 యాలకులు, 1 కప్పు జీడిపప్పు. ముందుగా గిన్నె పెట్టి గ్యాస్ వెలిగించుకుని 3 స్పూన్ల నెయ్యి వేసి కరిగించుకుని జీడిపప్పు వేసి దోరగా బంగారు వర్ణంలో వచ్చే వరకు వేపించి పక్కకు తీసుకోవాలి. తరువాత అదే గిన్నెలో గోధుమ నూకని, కొబ్బరి తురుముని మిగిలిన నెయ్యిలో వేసి గ్యాస్ సిమ్లో పెట్టి నిదానంగా కలుపుకుంటూ వేపించుకోవాలి. ఎప్పటి వరకు అంటే దోరగా వేగి గుమగుమలాడుతూ నెయ్యి వాసన వస్తుంది. నాకైతే 25 నుండి 30 నిమిషాలు పట్టిందండి. మూడు గ్లాసుల పంచదారని మిక్సీలో వేసి కచ్చాబిచ్చా మిక్సీ పట్టుకోవాలి. లాస్ట్ కొంచెం పంచదార, 10 నుండి 15 యాలకులు వేసి మెత్తగా చేసుకోవాలి. యాలకులు ఒకటే వేస్తే మెత్తగా పొడి అవ్వండి. ఈ పంచదార పొడిని ఇందాక వేపుకున్న రవ్వని ఒక పళ్ళెంలోకి తీసుకుని బాగా కలుపుకోవాలి. వేపుకున్న జీడిపప్పు కూడా వేసుకోవాలి. కాచి చల్లార్చిన పాలను కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి.
కలుపుకుని ఉండలు చేసుకోవాలి. నాకు ఒక గ్లాస్ పాలు సరిపోయాయండి. అంతేనండి, నేతి రవ్వ లడ్డు రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా శ్రీరామనవమికి చలివిడి, వడపప్పు, పానకం, ముఖ్యంగా నేతి రవ్వ లడ్డు చేసి స్వామివారికి నివేదించండి. చూడటానికే కాదండి, నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి. మీకోసం డిస్క్రిప్షన్లో కొలతలు అన్నీ ఇస్తాను, ఫాలో అయిపోండి. ఇక ఉంటానండి, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.